ఈరోజు చలో అంకాపూర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. పెద్ద మొత్తంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా గత 2.5 సంవత్సరాలుగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. వారికి అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా గత రాత్రి నుండి ముఖ్య నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్టు చేసిన కార్యకర్తలు ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అంకాపూర్ని ముట్టడించాలా, రాకేష్ రెడ్డి అహంకారాన్ని దెబ్బతీయాలా అని చెప్పి రావడం జరిగింది. దీని వెనకాల ముఖ్య ఉద్దేశం మొన్న 17వ తారీఖున రణబేరి భారతీయ జనతా పార్టీ తరఫున నిజామాబాద్లో కార్యక్రమం జరిగింది. దానిలో రాకేష్ రెడ్డి పిచ్చి పిచ్చిగా ఒక తుగ్లక్ లాగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హామీలో భాగంగా స్కూటీలు ఇవ్వడం లేదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు షోరూమ్స్ ఉన్నాయో ఆ షోరూమ్ల నుండి స్కూటీలని దొంగలించాల్సిందిగా యువకుల్ని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ప్రభుత్వం ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ నాయకులు ఇళ్ళలో పడి వసూలు చేయాలని చెప్పి ఒక పిచ్చోడిలాగా మాట్లాడుతున్న రాకేష్ రెడ్డిని ఒక గట్టి దెబ్బ తీయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇంత జరుగుతున్నా మళ్ళీ రాకేష్ రెడ్డి ఇవాళ మీడియాకి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు కనుక ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి గుంజుకోవాలని చెప్పి మళ్ళీ మాట్లాడుతుంది. వానికి పిచ్చిలేసింది. పబ్లిక్ని, ప్రజలని తప్పుదోవ పట్టించి వాళ్ళని ప్రలోభాలకి వివిధ రకాలుగా చేయడం జరిగింది. అందుకోసం మేము కూడా ఈరోజు పార్టీ తరఫున రాకేష్ రెడ్డి మీద కేసు కూడా పెట్టినాం. ప్రజల్ని రెచ్చగొట్టడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఇదంతా కూడా తప్పు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ రకంగా చేయడం అనేది చాలా తప్పు. రాకేష్ రెడ్డికి హెచ్చరిస్తున్న బిడ్డ, ఇది ఖాళీ స్టార్ట్ అయింది నీ పతనం. ఇప్పటికే చూసినావు, నీ అంకాపూర్ల సర్పంచ్ నీ అభ్యర్థి పెడితే ఓడిపోయినావు. 86 గ్రామాల జరిగిన సర్పంచ్ ఎలక్షన్ల 11 గెలిచినావు. మున్సిపల్లా తంటాలు పడి లాస్ట్కు 7-8 గెలిచినావు. దాంట్లో ఒక 2-3 ఓట్లతోని 27 ఓట్లతోనే ఏదో గెలిచినావు. మళ్ళా చెప్తావు నా స్థాయి ఓడిపోయినంతో కాదంటావు. నేను పెట్టిన భిక్షనే నువ్వు ఇవాళ ఎమ్మెల్యే అయినావు. నేను అన్నం కలిపి తయారు చేస్తే వచ్చి ముద్ద పెట్టుకొని పారాచూట్లో వచ్చి డ్రామాలు దొక్కుతున్నావు రాకేష్ రెడ్డి. ఇంకొకసారి మా ముఖ్యమంత్రి గారి మీద కానీ, మా మహేష్ అన్న మీద కానీ, మా నాయకుల మీద కానీ, కాంగ్రెస్ పార్టీ మీద కానీ తప్పుడు కూతలు కూస్తే నిన్ను ఆర్మూర్ల గతంలో ఎట్లయితే అంకాపూర్ నుంచి తరిమి కొట్టినరో అదే పరిస్థితి ఆర్మూర్ నియోజకవర్గంలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే నువ్వు హామీ ఇచ్చినావు. గతంలో ఎలక్షన్ సమయంలో ఊరుకి 10 ఇండ్లు కట్టిస్తా నా సొంత పైసలతో అన్నావు. ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. ఎవరిని కూడా ఇంటికి రానియవు. నీ గేట్లకెళ్ళి లోపలికి రావాలంటే వాళ్ళు చాలా పెద్దోళ్ళై ధనవంతులై ఉండాల తప్ప గరీబోడెవడు కూడా నీ ఇలాకాలకు వచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు రూపాయికి వైద్యమే అన్నావు. మా ప్రజలు అనుకున్నారు, అబ్బా రూపాయికి వైద్యం అంటే ఫస్ట్ టైం వింటున్నా, వీడేం పొడి చేస్తాడో గెలిచినాక అని అనుకో. నిండుగా పొడిచిండు అందరినీ, పైకి వెళ్ళి కింది దాకా అందరినీ పొడిచి ఏదైతే గతంలో దుకాణం బాగ్లింగంపల్లిలో పెట్టినవో
ఆ దుకాణం కూడా మూసేసి ఇప్పుడు ఏదో దవాఖానకి ఇచ్చింది మాకు కనబడింది. అట్లనే యువకులకి 5,000 ఉద్యోగాలు సొంత నిధులతో ఇక్కడ ఇండస్ట్రీలు పెడతావన్నావు. నిజంగానే పెడతాడేమో మరేమన్నా ఇస్తాడేమో అనుకురు. ఉస్మానియా పిల్లలు ఉస్మానియాకి వెళ్ళి వచ్చి పనిచేసారు. వివిధ గ్రామాల నుంచి వచ్చి యువకులు ఈయన గెలుపు కోసం పనిచేసారు. కానీ ఎక్కడ కూడా దగ్గర కార్యకర్తలకు కానీ వాళ్ళ కుటుంబాల సభ్యులకు కానీ ఏమన్నా అయినా కానీ ఆదుకొని రాకేష్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు, ఆ మాటలు ఎట్లుంటాయంటే కోటలు దాటుతాయి, కానీ పని మాత్రం కడప కూడా దాటది. ఇక డైలాగులు అయితే పెద్ద సినిమా డైలాగులు, హీరో డైలాగులు అన్నీ కూడా కొట్టుకుంటూ ప్రజల్ని గతంలో ఎట్లయితే ఎమ్మెల్యే ఎలక్షన్ల మభ్యపెట్టిండో అదే ప్రయత్నం జరుగుతుంది. నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నా, మన ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏదైతే హామీలు ఇచ్చినామో తూచా తప్పకుండా హామీల్ని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది, మాది అని చెప్పి తెలియజేస్తూ, ఏవైతే హామీలు ఇచ్చినాం, ఎంత ఫైనాన్షియల్గా ఇబ్బందులున్నా కేసీఆర్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నెలకి 500-600 కోట్లు కట్టే పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి దిగే టైంకి సుమారు 6,000 కోట్లు నెలకు కట్టే పరిస్థితికి తీసుకొచ్చిండు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రతి సంవత్సరం 72,000 కోట్లు కేసీఆర్ గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని అసల్ని కట్టుకుంటూ మళ్ళీ మనం ఇచ్చిన సంక్షేమ ఫలాల్ని ఒక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాం. గతంలో 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా ఉండే, దాన్ని 10 లక్షలు చేసినాం. 200 యూనిట్లకే ఉచిత కరెంటు, బస్సు సౌకర్యం ఫ్రీ మహిళలకి, రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఇక్కడున్న బీజేపీ కేంద్రంలో ఉన్న ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఎంతమందికి కావాలో అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చి అందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టలే. మన ప్రభుత్వం వచ్చినాక వేల సంఖ్యలో గృహప్రవేశాలు అవుతున్నాయి. ఇప్పటికే 3,500 వరకు ఇండ్లు ఇచ్చినాం. ప్రతి గ్రామంలో అభివృద్ధి చేస్తున్నాం. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినాం. దాన్ని కూడా నేనే తెచ్చినా అని చెప్పి జబ్బాలు కొట్టుకుంటాడు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ పక్కన మంచి అనువైన ప్రదేశం ఉంది, అక్కడ పెట్టాలని చెప్పి కోరిను. ఏ ఆఫీసర్ వచ్చినా ఇది బ్రహ్మాండమైన ప్లేస్, దిగాల్సిన అవసరం కూడా లేదని చెప్తే ఈ దొంగ రాకేష్ రెడ్డి, ఈ మూర్ఖుడు రాకేష్ రెడ్డి వాని పంతం నెగ్గించుకోవడానికి తీసుకుపోయి అంకాపూర్ గుట్టలలో పెట్టిండు. దాని చుట్టుపక్కల వాని భూములు ఉన్నాయి. వాని ధర పెరుగుతుందనే ఆలోచనతోని పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేసే కార్యక్రమం తీసుకున్నాడు రాకేష్ రెడ్డి. ఎవరిని అడిగినా పిప్రి కాలేజ్, డిగ్రీ కాలేజ్ దగ్గర పెట్టాలన్నారు. కానీ ఈ దరిద్రుడు ఒక్కడే తీసుకుపోయి అంకాపూర్లో పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఏ నిధులు ఇచ్చినా కానీ చేసే ప్రయత్నం చేస్తాడు, కానీ ఎక్కడ కూడా సఫలీకృతం కాదు. ఒక 3 కోట్ల ఎన్ఆర్జీఎస్ నిధులు ఇస్తే గతంలో అవి ఎక్కడ కూడా కాంట్రాక్టర్ చేయకపోతే ఆయన సొంతంగా రెడీమిక్స్ వంతో మాట్లాడుకొని పోసిర్రు. అవి కూడా సగం పాడైపోయిన పరిస్థితి ఉంది. ఒకటే చెప్తున్న రాకేష్ రెడ్డి, మళ్ళీ ఒకసారి మా ముఖ్యమంత్రి గారి మీద కానీ, మా పిసిసి అధ్యక్షుల గారి మీద కానీ, మా నాయకుల మీద కానీ, మా మీద కానీ, మా ప్రభుత్వం మీద కానీ మాట్లాడితే ఖబర్దార్, ఆర్మూల తిరగనీయం. ఇది ఖాళీ మొదటిదే. ఖాళీ మెసేజ్ పెడితేనే పెద్ద మొత్తంలో పబ్లిక్ నీ ఇంటి ముట్టడించడానికి వచ్చారు. దాంట్లో అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో, ఇందిరమ్మ ఇండ్లే కానీ, రేషన్ కార్డే కానీ, ఇంకా ఏ విధంగా లబ్ధి పొందినరో వాళ్ళు వచ్చిర్రు. ఇంకా రానున్న రోజుల్లో పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే మాత్రం ఊరుకోము, నిన్ను తరిమి కొడతారు. ఎట్లయితే గతంలో అంకాపూర్లో తరిమి కొట్టినరు నిన్ను చెట్టుకేసి, అదే రకంగా రానున్న రోజుల్లో మళ్ళీ రిపీట్ అవుతుంది. 2008లో ఎట్లయితే రైతులు ఆగ్రహించిర్రో అదే పరిస్థితి రానున్న రోజుల్లో నీపైన ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొక్కసారి నియోజకవర్గ ప్రజలను ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి దొంగల్ని నమ్మకుర్రి. గతంలో 10 సంవత్సరాలు జీవన్ రెడ్డి అనే పాండుగాడు వాడు ఉండే, వాడు నాశనం చేసిపోయిండు. మళ్ళీ వీడో గాండుగాడు వచ్చిండు,
వీడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, పీకేదేం లేదు చేసేదేం లేదు. వీడు నిండు సభలో చెప్పిండు, అధ్యక్ష నాకు 90 లక్షల రూపాయలే ఇచ్చిర్రు అధ్యక్ష అని చెప్పిండు. మళ్ళీ నిన్న మొన్న సోషల్ మీడియాలో పెడుతుండు 700 కోట్లు తెచ్చిన అవినీతి లేని పాలన అందిస్తున్నా అని మాట్లాడుతుండు. అసలు 700 కోట్లు ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చినావు, ఏం చేసినావు? ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అన్ని నియోజకవర్గాలకు ఇచ్చారు, దాంట్లో భాగంగా ఆర్మూర్ కూడా ఇచ్చారు. దాంట్లో నీ పాత్ర ఏమున్నది? తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్మూర్ అంటే అవినాభావ సంబంధం. తను రైతు దీక్ష చేసినాకనే పిసిసి అధ్యక్షులైనరు. ఆ పిసిసి అధ్యక్షులు అయినాక నెక్స్ట్ ముఖ్యమంత్రి అయినరు కనుక ఏ సందర్భంలో పోయినా మాకు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు కూడా ఒకటే చెప్తున్నా, ఏదున్నా అభివృద్ధిలో పోటీపడు. దమ్ముండి నేను పోటీ నీ చేస్తా, నీ సంగతి చూస్తుంటే రాజీనామా చేసి నేను సిద్ధంగా ఉన్నా. మహేష్ అన్న దాకా ఎందుకు పోతున్నావు, కొడంగల్ దాకా ఎందుకు పోతున్నావు బిడ్డ? నేను రెడీగా ఉన్నా. ఎట్లయితే సర్పంచ్ ఎలక్షన్లలో మున్సిపల్లో నేను సుక్కలు చూపెట్టినామో అంతకన్నా ఎక్కువ సుక్కలు స్టార్స్ నీకు చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధి పొందిన గ్రామంలో ఉన్న కార్యకర్తలు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. Thanks for watching. Like, share and subscribe.